మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4వ తేదీన థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా సాధిస్తున్న విజయంతో పాటు ప్రేక్షకుల్లో చర్చకు దారితీసిన అంశం రామ్ చరణ్ జాన్వీ కపూర్ మధ్య ఉన్న రొమాంటిక్ ట్రాక్. వెండితెరపై వీరిద్దరి మధ్య వచ్చే రొమాన్స్ సీన్లు ఏమాత్రం ఆహ్లాదకరంగా లేవని, శృతి మించినట్లుగా ఉన్నాయని సోషల్ మీడియాతో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి సైతం తీవ్ర స్థాయిలో ప్రతికూల స్పందన వస్తోంది. సాధారణంగా పెద్ద కమర్షియల్ సినిమాల్లో ఉండే రొమాంటిక్ సన్నివేశాలు యూత్ లేదా ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించేలా ముచ్చటగా ఉంటాయని, కానీ ఈ చిత్రంలో ఆ హద్దులు దాటడం వల్లే థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ నుండి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోందంటున్నారు సినీ విశ్లేషకులు. నిజానికి ఈ రొమాంటిక్ సన్నివేశాల వల్ల సినిమా కథకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఒకవేళ ఈ ట్రాక్ను పూర్తిగా తొలగించినా కూడా సినిమాకు వచ్చే నష్టమేమీ లేదని చాలా మంది నమ్ముతున్నారు. కథను ముందుకు నడిపించేందుకు ఏమాత్రం ఉపయోగపడని ఇలాంటి సన్నివేశాలను కేవలం నిడివి కోసమో లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమో ఇరికించారని అంటున్నారు. కేవలం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే గ్లామర్ ఎరగా మాత్రమే ఈ రొమాంటిక్ ట్రాక్ను వాడుకున్నారనే విషయం స్పష్టమవడంతో ఆడియన్స్ ఆయా సీన్లను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన దర్శకుడు బుచ్చిబాబు ప్రస్తుతం ఈ వివాదం కారణంగా తీవ్ర విమర్శల సెంటర్లో నిలిచారు. జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్ పాత్రకు కథలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం గ్లామర్ ప్రదర్శన కోసమే వాడుకున్నారంటూ పలువురు దర్శకుడి మేకింగ్ స్టైల్పై మండిపడుతున్నారు. ఈ వ్యతిరేకత ఎంత తీవ్ర రూపం దాల్చిందంటే స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు రంగంలోకి దిగి ఆయా సన్నివేశాల పట్ల ప్రేక్షకులు నచ్చుకోవడంపై విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ప్రస్తుత ప్రింట్లలో ఆ వివాదాస్పద సీన్లకు సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు త్వరలోనే చేస్తామని ఆయన బహిరంగంగానే హామీ ఇచ్చారు. ఇదే తరుణంలో ఈ పెద్ది వివాదం వల్ల సుకుమార్ తన కెరియర్లో హీరోయిన్ పాత్రలను మలిచిన విధానంపై సోషల్ మీడియాలో సరికొత్త చర్చతో పాటు ప్రశంసల జల్లు కురుస్తోంది. సుకుమార్ గత చిత్రాలైన పుష్ప, రంగస్థలం సినిమాల్లోని హీరోయిన్ పాత్రలను ఉదాహరణగా తీసుకుంటూ నెటిజన్లు బుచ్చిబాబు మేకింగ్ శైలిని పోల్చి చూస్తున్నారు. పుష్ప 1 విడుదలైన కొత్తలో అల్లు అర్జున్, రష్మిక మధ్య వచ్చే కార్ సీన్, ముద్దు కోసం డబ్బులు ఇచ్చే సీన్లపై కొంత నెగిటివిటీ వచ్చిన మాట నిజమే అయినా చివరికి సుకుమార్ ఆ శ్రీవల్లి పాత్రను కథలో అత్యంత బలమైన, గుర్తుండిపోయే మహిళా పాత్రగా తీర్చిదిద్ది రష్మిక కెరియర్లోనే ఒక మైలురాయిగా నిలిపారు. అదేవిధంగా రంగస్థలంలో సమంత పాత్రకు ప్రధాన కథా సంఘర్షణతో నేరుగా సంబంధం లేకపోయినా గ్లామర్ హద్దులు దాటకుండా చూస్తూనే క్లైమాక్స్లో ఆ పాత్రకు అద్భుతమైన ఎమోషనల్ ముగింపు ఇచ్చి కథలో భాగం చేశారు. ఏదేమైనా తన గురువు సుకుమార్ తన సినిమాల్లో గ్లామర్కు, పాత్ర ప్రాధాన్యతకు మధ్య ఎంతో చాకచక్యంగా పాటించే ఆ బ్యాలెన్స్ను బుచ్చిబాబు ఈ చిత్రంలో సరిగ్గా అందుకోలేకపోయాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.